కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ ఒక 50% బడ్జెట్ అయితే స్టీల్కి అయితే అయిపోయింది. పబ్లిక్కి ఇవంటే మన దగ్గర నుండి చూడరు. సో వాళ్ళ ఏరియాలో ఎక్కువ ఏది నడిస్తే అది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం కొంచెం ఇంజనీరింగ్ చేసినాం కాబట్టి ఇటు మీకు కనిపిస్తుంది చూడండి. దాని మీద చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే ఇంకొక వీడియోకి అయితే మేము ముందుకైతే వచ్చేసినాం. సో యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ 2 to 3 months అయితే అవుతుంది నేను యూట్యూబ్లో అంత యాక్టివ్గా లేక. అండ్ మన లదాఖ్ ట్రిప్ తర్వాత హోమ్ కన్స్ట్రక్షన్ సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం కదా, దాంట్లో కూడా నేను ఎంత యాక్టివ్ అయితే లేను. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గర అయితే ఉంటలేను, వేరే ఇంకో పర్సనల్ వర్క్ మీద వేరే దగ్గర అయితే ఉంటున్నా. సో అట్లా అని చెప్పి నేను ఇక్కడ అంత యాక్టివ్గా ఉంటలేను. సో అట్లా అని చెప్పి మనం యూట్యూబ్ని కూడా వదిలేయలేము కదా. సో అట్లా మనకు దొరికినప్పుడల్లా కొన్ని వ్లాగ్స్ ఇస్తూ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాం. సో యాక్చువల్గా లాస్ట్ వీడియో అయితే పెట్టిన పార్ట్ 3 వీడియో. సో పార్ట్ 3 వీడియోలో ఏంటంటే ఇంతగానం అప్డేట్ లేదు, నేను వచ్చేసరికి ఇక్కడ అన్ని పనులు అయితే అయిపోతున్నాయి. సో ప్రస్తుతానికి లాస్ట్ వీడియోలో ఎక్కడ వరకు అయింది, ఇప్పుడు ఏ వర్క్ జరుగుతుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు ఎంత బడ్జెట్ అయింది దాన్ని కూడా చూద్దాము. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ మీద చూసి ఉంటారు బడ్జెట్ అమౌంట్ అంతగానం ఎందుకు అయింది ఏందని చెప్పి కూడా మీకు క్లియర్గా అన్ని మెన్షన్ చేసి చూపిస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో మీ ఓన్గా హోమ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా ఇలా కొంత లైక్ ఈ వీడియోలో ఒక 5% or 10% వరకైనా మీరు అర్థం చేసుకుంటే సో ఎంతో కొంత మీకైతే యూజ్ అవుద్ది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోని అయితే ఇంతవరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఇది చూడండి, మనకి ప్రోగ్రెస్ అయితే ఇక్కడ వరకు అయితే ఉంది. సో నెక్స్ట్ మనము స్లాబ్కి అయితే ఇవంతా రెడీ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇవి లోపల మట్టి ఉంటుంది కదా, దీంట్లో లోపల ఈ బేస్మెంట్ పైన రూమ్స్లలో మట్టి ఫిల్లింగ్ అదైతే అప్పుడు ఆ వీడియోలో చూసుంటారు మీరు. దాని తర్వాత దానిపైన కాంక్రీట్ వేసేవంతా కంప్లీట్ అయితే చేసేసినాం. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే సో మీరు లాస్ట్ వీడియోలో కానీ ముందు వీడియోస్లో కానీ చూస్తే ఇదంతా ప్లేన్గా ఉంటుండే. సో చూడండి, ఏరియా మొత్తం ప్లేన్గా ఉంటుండే, ఆ ముందు కూడా ప్లేన్గా ఉంటుండే. కాకపోతే ఇక్కడ మేము స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు. అట్లా అని చెప్పి ఆ షెడ్ చూడండి మీరు అక్కడ. సో దాన్ని సగం కట్ చేసేసినాం వాళ్ళ దాంట్లో ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఇట్లా అయింది. సో పాత వీడియోస్కి దీనికి చాలా వరకు వర్క్ అప్డేట్ అయితే ఉంది. సో యాక్చువల్గా చూద్దాం ఎక్కడ వరకు అయింది అండ్ బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ ఇప్పటివరకు ఎంత అయినాయి అది అని చెప్పి కూడా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ఇదైతే వచ్చేసి మన సైట్. సో ఇక్కడైతే మనం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాం. ఇది మనది, ఇది వేరే పక్క వాళ్ళది. అండ్ ముందు ఇంకొకటి కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీకు క్లియర్ ఒకసారి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్తున్నా. సో యాక్చువల్గా మనం బోరింగ్ చేసినాం అండ్ మన ఫ్లాట్ డైమెన్షన్స్ అవి కూడా ఒకసారి మీకు చెప్తా చూడండి. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూస్తే జస్ట్ ఈ బేస్మెంట్ మీద ఈ మట్టి ఫిల్లింగ్ అండ్ రూమ్స్లో ఈ మట్టి ఫిల్లింగ్ అయితే చేసేసినాం. కాకపోతే నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 month అట్లా గ్యాప్ వచ్చింది. అండ్ అందుకే మీకు అంత కంటెంట్ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి అప్డేట్ ప్రోగ్రెస్ అంతా చూపించలేకపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇట్లా అది దాని తర్వాత ఏం చేసామంటే రూమ్స్ ఉంటాయి కదా, దీంట్లో కంకర ఫిల్ చేసి మనం సిమెంట్ ఫిల్ చేస్తాం, కాంక్రీట్ అనుకోండి. ఇట్లా ఫిల్ చేసిన తర్వాత మనకి ఇదైతే వస్తుంది. సో యాక్చువల్గా నేను ఒక 2 days అవుతుంది ఇక్కడికి వచ్చి, అప్పటికి చెక్క కొట్టడం అవి అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఒకసారి ప్లాన్ లేఅవుట్ చూపిస్తాను చూడండి, కనిపిస్తలేదు. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా మన సైట్ లేఅవుట్. సో ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి మనకి అరౌండ్ 37.1 అట్లుంటుంది. సో ఇట్లా అండ్ అటు వచ్చేసి అటు 34 ఉంటుంది. అంటే మనకి ఈశాన్యం సైడ్ దాదాపు 1.5 feet ఎక్కువ వస్తుంది. సో ఇటు 37.1 ఇటు సైడ్. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇటు వచ్చేసి సౌత్. అటు సౌత్ సైడ్ మనకి 34 ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తే చూడండి, ఇది క్లియర్గా మీకు కావాలన్నా లేకపోతే ఏదైనా రిఫరెన్స్ కోసం కావాలనుకున్నా కానీ. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఆన్లైన్లో సంథింగ్ ఎవరో ఉంటాయి కదా ఇక డిజైనింగ్ కంపెనీస్, వాళ్ళ దగ్గర అయితే చేయించిన ఇట్లా. అండ్ మీకు ప్లెంటీ ఆఫ్ అవి ఉంటాయి. సో ఇది అండ్ ఇట్లా మనకి ఇట్లా వచ్చేసి చెప్పినా కదా, ఇట్లా వచ్చేసి మనకి అరౌండ్ 37.1 ఉంటుంది. అండ్ అటు సైడ్ వచ్చేసి 34 ఉంటుంది. అండ్ అటు సైడ్ వచ్చేసి 61 అట్లయితే ఉంటుంది. సో ఆ లెంత్ 61. అండ్ ఇది వచ్చేసి మనకి 58.1 అట్లుంటుంది. అండ్ ఓవరాల్గా మనకి స్లాబ్ ఏరియా అరౌండ్ 1750 ఆ పైన మాత్రం అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా కొంచెం మేము ఏంటంటే సెట్ బ్యాక్ తీసుకునేసరికి మనకి స్లాబ్ ఏరియా అటు ఇటు అయితే అవుతుంది. సో మీకు వచ్చే వీడియోస్లో క్లియర్గా చెప్పేస్తాం. అండ్ ఇంకొకటి ఇది మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది దీని గురించి. సో బోర్ అయితే మనకి అరౌండ్ 500 అట్లా ఉన్నాయి. అండ్ అరౌండ్ సరౌండింగ్స్ వాళ్ళు అందరూ 400 450 అట్లా ఉన్నది కాబట్టి మేము ఒక 50 feet అయితే ఎక్కువ చేయించుకున్నాం ఇక్కడ వరకు. అండ్ ఇది లాస్ట్ వీడియోకి ఇప్పుడు ఈ వీడియో వరకు ఉన్న మనకి అప్డేట్. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఏమవుతుంది అండ్ ఇప్పటివరకు మన రాడ్ కానీ మిగతా మెటీరియల్స్ కానీ ఎంత బడ్జెట్ అయింది అదే అని ఒకసారి క్లియర్గా చూసుకుందాం.
అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మధ్యలో ఒకసారి వచ్చిన, సో కాకపోతే అప్పుడు కంటెంట్ రికార్డ్ అయితే చేయలేదు. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈ ఫోన్ ఉంది కదా, నా ఐఫోన్ 16 ప్రోది, దీనికి వచ్చే సి టైప్ మైక్ అది ఖరాబ్ అయిపోయింది. సో ఇంకా మా వాళ్ళు ఖరాబ్ చేసారు. సో అట్లా అని చెప్పి ఈసారి వచ్చినప్పుడు ఇంకొక మైక్ సెట్ చేసుకొని నా పాత ఐఫోన్ 13 ఉంటుంది కదా, ఐఫోన్ 13లో ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. అందుకే మీకు అంత కొన్ని షాడోస్ ఎక్కువ వస్తాయి. సో మళ్ళీ ఫోన్ ఒకసారి ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయించుకుంటే. సో ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి ఇది మన డ్రైనేజ్ సంపు. సో అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కాదు. సో యాక్చువల్ మేము ఏమనుకుంటున్నామంటే నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇదంతా కొంచెం క్లియర్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ పెట్టేయాలి, లేకపోతే పైన ఎక్స్ట్రా ట్యాంక్స్ అయినా పెట్టేయాలని చూస్తున్నాం. లైక్ మేము ఎన్ని ఫ్లోర్స్ దగ్గర ఆపేద్దాం ఏందని చెప్పి దాన్ని బట్టి డిసైడ్ అవుదామని చెప్పి అది ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. సో యాక్చువల్గా అది అక్కడ మనకు వచ్చేసి డ్రైనేజ్ సంప్ కదా, దానికైతే మనకి అరౌండ్ దానిది వచ్చేసి 8x4 అనుకోండి. సో 8x4 అది దాని సైజెస్ ఆ సంప్ది. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ వాటర్ పెట్టుకుంటే రెయిన్ వాటర్ కానీ అవన్నీ కానీ ఇక్కడ పెట్టుకోనికి అయితే ఛాన్స్ ఉంటుంది. చూడాలి, ఇంకా ఎగ్జాక్ట్గా ఏమనుకోలేదు ఎట్లా పెట్టుకోవాలి ఏందని చెప్పి. నెక్స్ట్ ఒకసారి మీకు పైన చూపిస్తారండి. అండ్ ఇది వచ్చేసి మనకి 3.3 స్టెప్స్ వచ్చేసి. సో జనరల్గా ఏంటంటే 3 కానీ 3.5 అని పెట్టుకోవచ్చు. ఇది 12 ఇంచెస్ది, కొంచెం స్పేస్ సేవేనికి మరీ పెద్దగా కాకుండా ఉండాలని చెప్పి నార్మల్గా స్టాండర్డ్ సైజ్ ఇది 3.3. అండ్ ఇది పైన ప్రైస్ ఇది వచ్చేసి మనకి మొత్తం స్లాబ్ ఏరియా అరౌండ్ ఒక 1750 దాకానైతే వస్తుంది. సో మా ఎస్టిమేషన్ ప్రకారంగా. సో లాస్ట్కి ఎంత అవుతుంది ఏందని చెప్పి మొత్తం మనకు అయిపోయిన తర్వాత క్లియర్గా అప్డేట్ అయితే ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే మా లాస్ట్ వీడియో పెట్టిన దానికి లైక్ మే 31 కానీ జూన్ 1 వీక్లో కానీ మనకి స్లాబ్ అయితే అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే కొంచెం డిలే అవడంతో సో ఇప్పుడు నెక్స్ట్ 13th రోజు అవుతుందేమో అని అనుకుంటే అది ఇంకొక 1 వీక్ డిలే అయింది. సో ఎగ్జాక్ట్ ఎప్పుడైతే ఏందని చెప్పి మనకు తెలియదు. కాకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇప్పటివరకు మనకి ఎంత అయింది ఏందని చెప్పి ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ మీకు కనిపిస్తుంది చూడండి, దాని మీద చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకున్నా కానీ మీకు కన్స్ట్రక్షన్కి ఒక ఎస్టిమేషన్ అయితే ఉంటుంది, ఏ స్టేజ్ వరకు ఎంత అమౌంట్ అవుతుంది ఏందని చెప్పి అయితే. గైస్ ఇంకొకటి ఏంటంటే మీకు ముందు నేను ఎక్సెల్ వేసిన కదా, దాంట్లో మీకు స్పెసిఫిక్గా ఓవరాల్గా ఎంత అయిందని కనిపించింది. సో ఇప్పుడైతే యాక్చువల్గా మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుండి, సో March 6th ఏమో స్టార్ట్ చేసినాం. March 6th నుండి ఇప్పటి వరకే ఆల్మోస్ట్ ఈ 4-5 monthsలో మనకి రాడ్ ఎక్కడి నుండి లైక్ ఇనిషియల్ స్టేజ్ నుండి ఇప్పటి వరకు ఈ స్లాబ్ స్టేజ్ వరకు, అండ్ ఈ స్లాబ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని పైన వచ్చే పిల్లర్ లెవెల్ వరకు ఈ రాడ్ మొత్తం స్టార్టింగ్ నుండి ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కే సంబంధించింది కాబట్టి కొంచెం ప్రీమియం ఉండాలని చెప్పి టాటా స్టీల్ అయితే తీసుకున్నాం. దీంట్లో కంపేర్ టు వేరే ఇంకొకటి దాని తర్వాత వచ్చే సెకండ్ గ్రేడ్ కానీ లేకపోతే థర్డ్ గ్రేడ్ కానీ ఈ టాటాతో కంపేర్ చేస్తే కొంచెం మనకి చీపర్ రేట్గా అయితే వస్తాయి. కాకపోతే మేము ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి కొంచెం ఎక్కువైనా పెడదామని చెప్పి టాటాకి అయితే తీసుకున్నాం. ఇప్పటివరకు మనకి స్టీల్కి ఈ టాటాకి వచ్చేసి అరౌండ్ 4.74 lakhs దాకా అయితే అయింది కంప్లీట్ ఈ స్టీల్కే. అండ్ అదే కంపేర్ టు ఇంకొకటి మనము సెకండ్ గ్రేడ్కి కామధేను కానీ లేకపోతే ఎంఎస్ లైఫ్ కానీ ఇలాంటివి వెళ్తే ఇంకొకటి ఈజీగా 80 నుండి 1.2 lakh వరకు అయితే డిఫరెన్స్ అయితే వచ్చేది స్టీల్కి. అండ్ ఇప్పుడు మనము కొంచెం పైకి స్టేజ్కి పోయేసరికి కొంచెం అనేది ఇంకా దీని ప్రీమియం క్వాలిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. సో యాక్చువల్గా ఎందుకు అనంటే సో ఈ ఏరియా మొత్తం అది కొంచెము మైన్స్ సరౌండింగ్ ఏరియా, మీ బ్యాక్ సైడ్ చూసినా కొండల్లాగా కనిపిస్తాయి కానీ అవన్నీ ఓపెన్ కాస్ట్ మైన్స్ అవన్నీ. సో కొంచెం లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని మనకి గ్రౌండ్లో మంచిగా ఉండాలని చెప్పి సో ఈ ప్రీమియం స్టీల్ అయితే తీసుకున్నాం. సో అదే మనకి ప్లేన్స్లో ఉంటే మనము సెకండ్ గ్రేడ్ కాదు థర్డ్ గ్రేడ్ క్వాలిటీ పెట్టుకున్నా కానీ మనకి ఇష్యూస్ ఏమి ఉంటాయి, క్రాక్స్ అవి అయితే ఏం రావు. సో స్పెసిఫిక్ ఏంటంటే బయట జనరల్గా సిటిజన్స్కి జనరల్ పబ్లిక్కి ఇవంటే మన దగ్గర నుండి చూడరు. సో వాళ్ళ ఏరియాలో ఎక్కువ ఏది నడిస్తే అది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం కొంచెం ఇంజనీరింగ్ చేసినాం కాబట్టి ఆ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి కొంచెము ఈ స్టీల్ పరంగా కానీ లైక్ ఈ స్ట్రక్చర్స్ పరంగా కానీ కొంచెం జాగ్రత్త అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇంజనీరింగ్ అంటే మళ్ళీ సివిల్ కాదు, సో మెకానికల్ కాబట్టి రాడ్ది అవంతా మనకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇవైతే తీసుకున్నాం. అండ్ ఇంకొకటి మీరు చూస్తే ఇప్పుడు మనం స్లాబ్ది కింద ఇది కొట్టేయడం ఇదంతా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనకి కాలమ్స్ కానీ నెక్స్ట్ స్లాబ్ అయిపోయిన తర్వాత పిల్లర్స్ అవి పెట్టిస్తారు. ఈ కాలమ్స్లో ఇక్కడ చూస్తే మనకి మొత్తం అవుటర్ అంతా వచ్చేసి మనం 16 mm వాడుతున్నాం. సో యాక్చువల్గా మనకి మెయిన్ లోడ్ మొత్తం 3 దాని మీద డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత మనం పైన ఇంకా మల్టిపుల్ ఫ్లోర్స్ వేసుకున్నా కానీ సో మనకి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ గట్టి పెట్టారు. దాని తర్వాత ఇట్లా లింకింగ్ కాలమ్స్ ఉంటాయి కదా, లింకింగ్ కాలమ్స్కి మనకి 12 అట్లా పెట్టేస్తాం. సో దీని కింద ఫ్లోరింగ్కి ఇదంతా 8 mm అది కామన్గా పెట్టేస్తాం. సో ఇవాళ ఇవి చేయరనుకుంటా, మేబీ నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ కాలమ్స్ కానీ ఇవైతే సెట్ చేస్తారు. ఈ కాలమ్స్లో మొత్తం కంప్లీట్ అన్ని సైడ్స్ వచ్చేసి 16 వాడతారు. సో మొత్తం మనము దీంట్లో
6 బార్స్ వాడుతున్నాం. మీకు ఇంకా దగ్గర నుండి చూపిస్తా చూడుర్రి. సో ఇది ఇక్కడ వరకు మనకి అయింది ఈ బడ్జెట్. దాని తర్వాత ఇంకా మల్టిపుల్ టైమ్స్ శాండ్ కానీ అగ్రిగేట్ కానీ ఇవన్నీ తీసుకున్నాం. సో అవి అక్కడికి పోయి మీకు ఆ బడ్జెట్ డీటెయిల్స్ ఎంత అనేది చూపిద్దాం. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనం కంప్లీట్గా ఈ స్టేజ్ వరకు ఎంత బడ్జెట్ అయింది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాం. అండ్ ఇంకొకటి మీరు జనరల్గా ఎస్టిమేట్ చేసుకోండి, అరౌండ్ ఒక 10 to 20% తేడా అయితే ఉంటుంది స్టీల్లో, సెకండ్ క్వాలిటీ కానీ థర్డ్ క్వాలిటీ కానీ. సో ఇది వచ్చేసి ఇంకో మన ఫోన్ హ్యాండ్ ఇచ్చేసింది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో చెప్పినా కదా, సో 6 వచ్చేసి మనం 16mm వాడుతున్నాం. సో క్లియర్గా చూడండి, ప్రతిదీ ఈ స్టేజ్ వరకు మొత్తం మనము ప్రీమియంగా టాటానే వాడుతున్నాం. ఎందుకనంటే అక్కడ చూడండి ఓపెన్ కాస్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని ఇల్లులు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త ఇల్లులు కూడా చిన్న చిన్న క్రాక్స్ అయితే కనిపిస్తాయి. సో అట్లా అని చెప్పి మేము ఒక గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం గట్టి ఉండాలని చెప్పి ఇదైతే వాడినాం. ఫ్యూచర్లో మనం ఇంకొక 1 floor కానీ 2 floors కానీ వేసుకున్నా కానీ అట్లా మనకి కొంచెం కింద బేస్ అనేది గట్టిగా ఉండాలని చెప్పి అట్లా తీసుకున్నాం. సో అది మెయిన్ రీజన్ మనం తీసుకోనికి. పిల్లర్లు అయితే అవుటర్లో 16 పెట్టేసి మిడిల్లో 12 అయితే పెట్టేసినాం అది చూడండి. సో ఫస్ట్ నుండి ఇప్పటివరకు స్టీల్లో మొత్తం టాటానే. ఇంకా టాటాని మించిన స్టీల్ మనకి మార్కెట్ అయితే ఏం లేదు కంపారిటివ్లీ, బడ్జెట్ పరంగా కానీ ప్రీమియం పరంగా కానీ. సో ఇంకా మీరు డీటెయిల్గా క్లియర్గా చూడాలంటే మీరు ఎక్కడ తీసుకుంటారు అక్కడ ఆ ఏజెంట్ దగ్గర వాళ్ళ బుక్స్ ఉంటాయి, డక్టైల్ స్ట్రెంత్ అని చెప్పి, ఈల్డ్ స్ట్రెంత్ అని చెప్పి, అవన్నీ మాకు మెకానికల్ రిలేటెడ్ వాళ్ళకి ఐడియా ఉంటాయి. సో అవన్నీ చూస్తే టాటానే నెంబర్ 1లో ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా దీనికి కంపారిటివ్లీ ఎక్కువనే ఉంటుంది. సో అరౌండ్ 4,74,000 ఇప్పటివరకే స్టీల్కి ఏంటంటే అర్థం చేసుకోండి. అదే వేరేదో వాడితే ఒక 3 lakhsలా లేకపోతే 3.5 అయిపోతుండే, కాకపోతే కొంచెం అయితే ఎక్కువ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కిందకైతే వెళ్దాం. కిందకి వెళ్ళి మనం ఏవేవి తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం చూపిస్తారండి. దిగేటప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది. అండ్ మొన్న రీసెంట్గా అయితే మేము ఈ టాటా రాడ్ అయితే తీసుకున్నాం. దీంట్లో కూడా మీకు జస్ట్ ఎస్టిమేషన్కి బడ్జెట్ ఒక్కొక్కసారి ఎంత అవుతుంది ఏందని చెప్పడానికి చెప్తున్నా చూడండి. సో యాక్చువల్గా అయితే మొన్న కాదు నిన్ననే అనుకుంటా. సో మేము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రాడ్ మొత్తం, దీంట్లో ఏంటంటే మనకి 20mm 16mm 8mm ఇది మొత్తం అయితే తీసుకున్నాం. సో ఫస్ట్ నుండి నేను చెప్తున్నా, సో మీకు ట్రస్టెడ్ ఉన్న డీలర్ దగ్గర అయితే తీసుకోండి, మీకు కొంచెం చీపర్ రేటు వస్తుంది కంపేర్ టు మార్కెట్లో ఉన్న ప్రైస్కి. సో మేము వేరే దగ్గర అయితే తీసుకున్నాం, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. సో అక్కడైతే మనకి అరౌండ్ మొన్న తీసుకొచ్చిన రాడ్కి అయితే అరౌండ్ 2.5 lakh అయితే అయింది. సో ఇది కంపేర్డ్ ప్లేస్ నుండి, సిటీ నుండి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గర ఉన్న దగ్గర ఊర్లలో ఇంకా చీపర్ రేటు వస్తుంది. సో మాకైతే ఇక్కడ అరౌండ్ 2.5 అయితే అయింది. సో మేము ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఇవి అయితే తీసుకున్నాము. అండ్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చెప్పినా కదా అరౌండ్ 4,74,000 అయితే అయింది. సో మాకు దీనికి స్టీల్కి. అండ్ మీకు ఇంకా ఇక్కడ వేస్తున్న స్క్రీన్ మీద మీకు క్లియర్గా ఎస్టిమేషన్ ఉండడానికి. అండ్ దాని తర్వాత ఇప్పటివరకు అండ్ ఆల్రెడీ పాత వీడియోలు కూడా చెప్పేసిన. సో మనకి బోర్కి కానీ వేరే వాటికి కానీ ఎంత అయినాయి అని చెప్పి స్టీల్ చూసినాం కదా ఇప్పటివరకు మన కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ ఒక 50% బడ్జెట్ అయితే స్టీల్కి అయితే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక 1,88,000 దాకా బోర్కి అయితే అయింది. దాని తర్వాత మనకి ఇక్కడ ట్రాక్టర్ కానీ జేసీబీ కానీ మనం శాండ్ షిఫ్టింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. సో ముందు వీడియోస్ ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, అవి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమేమి వర్క్ ఇక్కడ జరిగిందని చెప్పి. సో దానికైతే అరౌండ్ ఒక 1.8 lakh దాకా అయితే అయింది. అండ్ వెనక చూస్తారు కదా ఈ శాండ్ అయితే మనం ఇప్పటికీ అరౌండ్ ఒక 50 to 60 ట్రిప్స్ అయితే బుక్ చేసినాం. ఈ శాండ్కి మొత్తము మనకైతే అరౌండ్ 1,65,000 దాకా అయితే అయింది, 63,000 దాకా అయింది. దాని తర్వాత ఇప్పుడు సిమెంట్. అండ్ మెయిన్ ఏంటంటే మన ఏ స్ట్రక్చర్ అయినా లాంగ్ టర్మ్లో ఎక్కువ గ్రోత్ ఉండాలంటే దాంట్లో వాడే స్టీల్ అండ్ సిమెంటే మెయిన్ మ్యాటర్. సో మేము సిమెంట్ అయితే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అయితే అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ అయితే వాడుతున్నాం. అరౌండ్ మేము అడ్వాన్స్కి ఒక 200 bagsకి పేమెంట్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ మనకి సిమెంట్ ఆ ఎక్స్ట్రా బ్యాగ్స్తో కలిపి 1,44,000 దాకా అయితే అయింది. దాని తర్వాత ఇక్కడ మేము ఉండే ఏరియా మున్సిపాలిటీ కాబట్టి పర్మిషన్స్కి దీనికి అరౌండ్ ఒక 1,41,000 దాకా అయింది. లేబర్కి మధ్యలో మేస్త్రీలకు కానీ సెంటరింగ్ కానీ దానికి 1,28,000 అయితే అయింది. అండ్ ఈ బ్రిక్స్ ఏంటంటే మధ్యలో మన లెంటల్ బీమ్స్ ఉంటాయి కదా, ఈ లెంటల్ బీమ్స్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ బ్రిక్స్ అయితే తెప్పించుకున్నాం. దానికి అరౌండ్ 39,000 అట్లయింది. ఎలక్ట్రికల్లీ అక్కడక్కడ కొన్ని కరెంట్ బిల్ కానీ కరెంట్ మీటర్ ఇవన్నీ అప్లై చేసినాయి. సో ఒక 19,000. సో ఇక అటు ఇటు ఖర్చులు ఒక 15,000-20,000 అయితే అయింది. సో ఇట్లా ఓవరాల్గా మనం ఇంతనైతే ఇప్పటివరకు అయితే ఖర్చు పెట్టినాం. ల్యాండ్ వాల్యూ ఎంత అయిందని చెప్పి దీంట్లో నేను చెప్తలేను. సో ఫ్యూచర్లో నెక్స్ట్ ఓవరాల్ వీడియోలో అయితే చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ఇంత బడ్జెట్ అయితే మనకైంది హోమ్ కన్స్ట్రక్షన్ ఇప్పటివరకు స్లాబ్ లెవెల్ వరకు. అండ్ సిమెంట్ బ్యాగ్స్ ఆల్రెడీ బుక్ చేసినాం కాబట్టి అవిటి కూడా ఇళ్ళనే ఇంక్లూడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీకు స్లాబ్ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఈ బడ్జెట్ మళ్ళీ రిపీట్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళకైతే యూజ్ అయింది. సో ఒకసారి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎంత బడ్జెట్ అయింది ఏందని చెప్పి అయితే.
అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఉన్న ఏరియాలో వచ్చేసి ఇక్కడ శాండ్ అరౌండ్ ఒక 18-30 రూపీస్ అట్లా పడుతుంది ఒక ట్రాక్టర్కి. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే హైదరాబాద్ సైడ్ ఉన్నా కానీ ఏపీలో వేరే కొన్ని రీజన్స్లో ఉంటాయి, అక్కడ మీకు శాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో మాకు లక్కీలు ఏంటంటే ఇక్కడ గోదావరి దగ్గర ఉండేసరికి తక్కువలో అయితే వచ్చేసింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే ఏరియాస్ నుండి అయితే మీకు శాండ్కి అరౌండ్ 4,000 నుండి 7,000 రూపీస్ వరకు అయితే అవుతుంది. సో ఇట్లా మీ ఓవరాల్ కన్స్ట్రక్షన్ బడ్జెట్ అయితే ఎక్కువగానికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క ఏరియా బట్టి ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది. సో మీరు తీసుకునే ఏజెన్సీస్ దగ్గర కానీ లేబర్ కాస్ట్ కానీ ఇవన్నీ డిఫరెంట్ దగ్గర డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది ఏంటంటే జస్ట్ ఒక రిఫరెన్స్ వీడియో లాగా మాత్రమే కన్సిడర్ చేసుకోండి. నేను ఒక ప్రొఫెషనల్గా సివిల్ ఇంజనీర్ అయితే కాదు. సో అంత పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు తీసుకోకండి. జస్ట్ రిఫరెన్స్గా మాత్రమే ఈ వీడియోని అయితే కన్సిడర్ చేయండి. సో ఇది ఇప్పటివరకు ఇంత బడ్జెట్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏమవుతుంది ఎట్లా అని చెప్పి ఇంకొక క్లియర్గా వీడియో కూడా వస్తుంది. సో ఇది ఈ వీడియోలో ఇంతే. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయేమన్నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం నేను రిప్లై అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ జై హింద్.